నమస్తే అండి. మనం చూస్తున్నది వెదురు చెట్టు. చూడండి, దీని ఆకులు చాలా పొడవుగా ఉంటాయి, రఫ్గా ఉంటాయి. చూసేదానికి చాలా పొడవుగా ఉంటాయి. చూడండి, ఈ వెదురుని బ్యాంబూ అని కూడా ఇంగ్లీష్లో పిలుస్తారు. ఈ వెదురు చెట్టు ఇంటి ముందు ఉంటే మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందువల్ల ఇంతకుముందు అడవుల్లో ఉండేది, ఇప్పుడు ఇళ్ల ముందు పార్కుల్లో ఈ వెదురు చెట్లు పెంచుకుంటుంటారు. అందం కోసం కూడా వేసుకుంటుంటారు వీటిని. ఈ వెదురు త్వరగా పెరగద్ది, అందువల్ల మొక్కలేకల్లా అతి త్వరగా పెరిగే మొక్క ఈ వెదురు. ఇది వందల సంవత్సరాలు జీవిస్తుంది ఈ వెదురు చెట్టు. ఈ వెదురుతో అనేక రకాలైనటువంటి బుట్టలు ఇలాంటివన్నీ అల్లుకుంటుంటారు, ఆట వస్తువులు, బొమ్మలు ఇలాంటివి. అంతేకాకుండా ఈ వెదురు ఆకుల్లో ఎన్నో వ్యాధులు నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి చాలామందికి తెలియదు. ఈ వెదురు ఆకుల్లో సిలికా అనే పదార్థం అధికంగా ఉన్నందున మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ వెదురు ఆకులతో కూరగా కానీ టీగా కానీ చేసుకుని తినగలిగితే రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే గుణం ఉంది. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. వెదురు ఆకులతో టీ చేసుకొని ప్రతిరోజు ఉదయం పూటగానే మనం త్రాగగలిగితే ఈ మధుమేహం వ్యాధి ఉన్న వాళ్లకు, దూపకాయం అంటే లావు తగ్గాలనుకున్న వాళ్ళకి, శ్వాసకోశ సమస్యలను నయం చేసే శక్తి ఈ ఆకులో ఉంది. అంతేకాకుండా ఈ ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువలన జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకము, కడుపు ఉబ్బరం లాంటి వాళ్లకు బాగా పనిచేస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అతిసారం లాంటి సమస్యను కూడా నయం చేసే శక్తి ఈ ఆకులో ఉంది. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చూపిస్తుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రకృతిలో ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి, చాలా విలువైన మొక్కలు ఉన్నాయి. అలాంటివన్నీ నా వీడియోల్లో చాలా ఉన్నాయి. ప్రతిరోజు మీకు మన శరీరానికి ఉపయోగపడే చెట్ల గురించి చూపిస్తుంటాను. చూడండి, చూసి ఫస్ట్ ఎయిడ్ కానీ వాడగలిగితే అనేక వ్యాధులు నయం చేస్తాయి. ప్రతి ఒక్కరూ వాడి ఆరోగ్యంగా ఉండండి. అందరూ వెదురాకులతో టీ చేసుకొని అందులో అదనపు రుచి కోసంగా నిమ్మరసం కానీ తేనెను కానీ కలుపుకొని అప్పుడప్పుడు త్రాగుట వలన ఈ అధిక బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, లివర్ ఫంక్షన్ సరిగా లేని వాళ్ళకి, గుండెకు మేలు చేసి మన శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుద్ది. అందువల్ల అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ ఆకులు తెచ్చుకొని టీగా కానీ కషాయంగా కానీ చేసుకుని ఉదయం పూట త్రాగగలిగితే మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాదు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి చర్మ సమస్యలను కూడా నయం చేసే శక్తి దీనిలో ఉంది. ప్రతి ఒక్కరూ నా వీడియోలు చూడండి. ప్రకృతిలో ఉన్న ఇలాంటి విలువైన చెట్లను, మొక్కలను మీకు ప్రతిరోజు చూపిస్తుంటా. వాటిని వాడి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.